మా శర్వాణితో మాధవ్ పెళ్లి జరిపిస్తానని మాటిచ్చాను. ఇచ్చిన మాటని ఎలాగైనా కాపాడుకుంటాను. బావున్నావా అవతార్? ఎన్నాళ్ళైందో నిన్ను చూసి. అశోకవనంలో సీతమ్మను చూసినప్పుడు కూడా మా గురువుగారు ఇంత సంతోషపడి ఉండరు. అమ్మా అమృత వదిన, నువ్వు చెప్పినట్టు ఆ రేఖకి ఇంట్లో పన్నుడుగా చేరాను. అది నిన్ను మన శర్వాణ్ణి వెడగొట్టడానికి అడ్డమైన పనులన్నీ చేస్తుంది. నాకంతా తెలుసు అవతార్. కాని రేఖకు తెలియని విషయం ఏంటంటే తను 100 జన్మలెత్తినా నన్ను మా శర్వాణిని వేరు చేయలేదు. ఆ రేఖకు ఆగడాలు ఇంకా ఎంతకాలం వదినా? దాన్ని నీ చేతులతో ఏదో ఒకటి చేసే వదినా. అవతార్, రేఖకు చావు శర్వాణి చేతులు రాసిపెట్టుంది. రేఖ తను నన్నేదో టార్గెట్ చేసిందని అనుకుంటుందేమో. తను వేసే ప్రతి స్కెచ్ రేపు శర్వాణి చేతిలో కుక్క చావు చావడానికే. అప్పటి వరకు రేఖ ఎన్ని వేషాలు వేసినా శర్వాణి మాధవులని ఒకటి చేసే వరకు భరించు. ప్లీజ్, నేను ఎప్పటికప్పుడు నీకు ఫోన్లో టచ్లో ఉంటాను. అలాగే వదినా. అవతార్, నేను అర్చనకు సంబంధించిన కంపెనీ వ్యవహారాలు చక్కబెట్టడానికి మళ్ళీ ఫారెన్ వెళ్లే అవకాశం ఉంది. నేను ఎక్కడున్నా అమృత వదినా, నువ్వున్నా లేకున్నా నీ పేరు చాలు. మిగతా స్టోరీ అంతా మేము నడిపిస్తాం. నా సామి రంగా, రేఖకి రచ్చ రచ్చే. అవతార్, నువ్వు ఈ లోపు ఒక పని చేయాలి. చెప్పొద్దునా? వదినా, ఇంకే విషయం నాకు వదిలే. సరే, జాగ్రత్త. వెళ్ళొస్తాను. అలాగే వదినా. కీర్తిని ఎవరో కిడ్నాప్ చేశారంటక్క. ఆ మాధవ్ లబోదిబో అంటూ వెళ్ళి శర్వాణిని కలిశాడంటక్క. సంతోషం. ఒరే అవతార్, నాకు హైదరాబాదీ దమ్ బిర్యానీ తినాలనుందిరా. స్పెషల్ గా వండుపో. అక్క, కీర్తిని ఎవరో కిడ్నాప్ చేశారని అవతార్ గారు చెప్తుంటే నువ్వేమో దమ్ బిర్యానీ గురించి మాట్లాడుతున్నావు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఒరేయ్, అర్జెంటుగా మీ ఇద్దరు సన్నాసులు 3 కోతుల్లాగా కళ్ళు నోరు చెవులు మూసుకుని కూర్చోండ్రా. అక్క, నేను చాలా మంది మాఫియా డాన్లు చూశాను గాని నువ్వేం చేస్తున్నావో పక్కవాడి మెదడుకి చిక్కకుండా
ఇలా స్కెచ్లు వేసేదాన్ని నిన్నొక్కదాన్నే చూస్తున్నానక్క. కీర్తికి కడుపు చేయించింది నువ్వే. అదే కీర్తిని మాధవ్ ఇంటికి పంపించింది కూడా నువ్వే. ఇప్పుడు ఆ కీర్తిని కిడ్నాప్ చేయించింది కూడా నువ్వేనని నాకు తెలుసక్క. రాయ్, అక్క కీర్తిని కిడ్నాప్ చేయడం ఏంట్రా? అది నాకు తెలియకున్నా. అక్క ఏం మాట్లాడుతున్నాడు వీడు? రే అవతార్, అక్కా, నా తోడబుట్టిన వాడికి కూడా అనుమానం రాకుండా గుట్టు చప్పుడు కాకుండా దాన్ని కిడ్నాప్ చేస్తే నువ్వు భలే పసిగట్టావురా. పాపం పిచ్చి మొహంది. నేనేవో 4 మాటలు చెప్తే అవే నిజం అనుకుని ఆ కీర్తి ఊపుకుంటూ మాధవ్ దగ్గరికెళ్ళింది. ఆ అమృతని శర్వాణిని దెబ్బ కొట్టడానికి నా అక్క కొడుకుని బలిపశు ఉంచేసిందాన్ని. కీర్తి విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవుతానా? లేకపోతే వచ్చిన అవకాశాన్ని వదిలేసుకుంటానా? అక్క, ఈ ఒక్క విషయంలో మాత్రం నేనేం గెస్ చేయలేకపోతున్నాను. కీర్తిని కిడ్నాప్ చేస్తే నీకేమొస్తుందక్క? రే, ఎవణ్ణైనా సరే తల మీద కొట్టినా భుజం మీద కొట్టినా భరిస్తారు గాని కడుపు మీద కొడితే భరించలేర్రా. ఇప్పుడు నేను అదే కడుపు మీద దెబ్బ కొట్టాను. అదేరా, దాని జీవితం మీద దెబ్బ కొట్టాను. వామ్మో వామ్మో, నువ్వు చెప్పే మాటలు ఒక్కటి అర్థమైనా చెప్పు తీసుకుని కొట్టక్క. ఈ కడుపేంటి, కొట్టుడేంటి? నీ స్కెచ్ ఏంటో క్లియర్గా చెప్పక్క. ఈ రేఖక్క స్కెచ్ నీకు అర్థం అవ్వాలంటే నువ్వు 10 జన్మలెత్తాలరా పిచ్చెదవా. పాపం కీర్తి అమ్మాయి గారు, 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 కీర్తి అమ్మాయి గారు. మేడం, సిగ్నల్స్ రికార్డ్ అయిన ఇల్లు ఇదే మేడం. మో మో ఏంటిదంతా? నా కడుపులో ఉన్న బిడ్డను చంపేశారు శర్వాణి. కానిస్టేబుల్, వాటర్ తీసుకురా. బలవంతంగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చి
మత్తు మందిచ్చి అబార్షన్ చేశారు శర్వాణి. కీర్తి, నీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? నా జీవితమే ఇప్పుడు అయోమయంగా ఉంది. ఎవరిని నన్ను అనుమానించరు శర్వాణి. డోంట్ వరీ, వాడెంతటి వాడేనా ఈ ఫోన్ ఇక్కడే దొరికింది శర్వాణి. లేదంటే నేను ఈ 4 కోడల మధ్యనే చనిపోయేదానేమోనని భయం వేసింది. మేడం, వాటర్ తీసుకో. ఏంటి శర్వాణి, ఎందుకు ఫేస్ అలా మారిపోయింది? సురేష్, మాధవ్ నంబర్ చెప్పు. మేడం, మాధవ్ నంబర్ చెప్పు. అలాగే మేడం. మాధవ్ నెంబర్ ఇందులో ఉండడం ఏంటి? కీర్తి ప్రెగ్నెన్సీ తీసేసి పనవగానే వచ్చి మనీ తీసుకోండి. శర్వాణి, నా వెనకేదో కుట్ర జరుగుతుంది. కీర్తి దొరికితే మాధవ్ ఫ్రాడ్ కాదు, జెన్యూన్ పర్సన్ అని నువ్వే నమ్ముతావు. మాధవ్, నువ్వు ఇంత దిగజారిపోయి బిహేవ్ చేస్తున్నావా? మాధవ్ నా కడుపుని తీయించాడా? తను మంచివాడనుకుని నమ్మాను. ఆడదానిగా పుట్టినందుకు అమ్మతనాన్ని అనుభవించడం దేవుడు మీకిచ్చిన వరం. ఈ భూమి మీద పవిత్రమైంది ఒకటే ఒకటి, అదే అమ్మ.
ఎంత దుర్మార్గుడా! ఏ ఆడది తన కడుపు పోవాలని కోరుకోదు శర్వాణి. కీర్తి, నీ వెనకాల ఎవరో అదృశ్య శక్తి ఉండి ఇదంతా నడిపిస్తున్నారని మాధవ్ చెప్పాడు. అసలు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి కూడా తను కాదని చెప్పాడు. తను చెప్పింది నిజమేనా? ఏ ఆడది గర్భశోకాన్ని తట్టుకోలేదు శర్వాణి. నాకు గర్భశోకాన్ని మిగిల్చిన మాధవ్ని నేనంత ఈజీగా వదిలిపెట్టను. నా కడుపులో పెరిగిన బిడ్డకు తండ్రి తనే అని గతంలోనే నీ దగ్గర ఆధారాలున్నాయి. ఇప్పుడు 4 గోడల మధ్య నన్ను మాధవ్ హింసించినట్టుగా ఈ ఫోనే సాక్ష్యం. ఇంకా నేను మాధవ్ గురించి పాజిటివ్ గా మాట్లాడే పరిస్థితిలో లేను. ఆ మాధవ్ గాని వదలొద్దు శర్వాణి, వదలొద్దు. అబ్బా, ఒరే అవతార్, హైదరాబాదీ దమ్ బిర్యానీ వాసన గుమగుమలాడిపోతుందిరా. త్వరగా తీసుకురారా, ఓ పట్టు పడదాం. వస్తున్నాక వాసన ఎట్టుందంటే ఇంక తింటే ఎట్టుంటుందో. అక్క, బిర్యానీ నీకోసమే స్పెషల్ గా వండి తీసుకొచ్చానక్క, తినక్క. ఆహా, బా అవునరా అవతార్, నా తమ్ముడెక్కడ్రా? బోసు, ఒరే బోసు. అక్క, ఏంటి ట్విస్ట్? ఏం జరిగిందిరా? నాకు తెలియకుండా కీర్తిని కిడ్నాప్ చేయించావు సరే, మరి కడుపు నీకు తించావు. రే, కడుపు నేను తేయించడం ఏంట్రా? అక్క, దాన్ని చీకటి రూమ్ లో బంధించి అక్కడ సెల్ ఫోన్ పడేసి దాంట్లో మాధవ్ గారి నెంబర్ నుంచి ఒక SMS చేశారు. ఇలాంటి పనులు నువ్వు ఒక్కదానివే చేస్తావు. నిజం చెప్పు, కీర్తి ప్రెగ్నెన్సీ ఎందుకు తీయించావు? పర్వాలేదురా, నీకు కూడా కాస్త బుర్రుంది, బానే గెస్ట్ చేసావు. రే అవతార్, తెంగరమొహం వేసుకుని అలా చూస్తావేంట్రా? ఇద్దరికి వడ్డించు. అక్క, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏమిటిదంతా? అసలు ఏం చేస్తున్నావు? నువ్వు ఊరుకో బోసు బాబు. నీకెప్పుడు సంతోషపడాలో తెలియదు, ఎప్పుడు బాధపడాలో తెలియదు. అక్కడ కడుపేదో నీ వల్లే వచ్చినట్టు నువ్వెందుకు బాధపడతావు? పోతే పోనీ, అభాషంతో నీ దరిద్రం ఎదిరిపోయింది కదా. రే అవతార్, అక్క, నా ముందు నువ్వు లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడితే మాట్లాడావు గాని కరెక్ట్ గా చెప్పావురా వీడికి. నేను చిన్నప్పటి నుంచి ఇంతేనక్క. వడ్డించు. అక్క, ఏంట్రా? రే, ఇంకా నిలబడి బిత్తర చూపులు చూస్తావేంట్రా? వచ్చి కూర్చో. కూర్చోమన్నానా? తిను బోసు బాబు, తిను. అక్క, నాదో చిన్న ధర్మ సందేహం. ఏంటో ఏడు. ఏమీ లేదు. కీర్తికి అభాషం చేయిస్తే నీకేమొరుగుతుందక్క? నీకెందుకురా అంత క్యూరియాసిటీ?
క్యూరియాసిటీ కాకుండా ఏముంటుందక్క నా బొంద? ఎంతకాలం అని మీకు అంట్లు తవ్వుతూ బట్టలు ఉతుక్కుంటూ వండి పెట్టుకుంటూ ఉండడం? నేను కూడా రేపు మీలాగా పెద్ద రౌడీనవ్వాలి కదా. అనుభవం కోసం అడుగుతున్నానక్క. కీర్తికి అభాషం జరిగితే ఈ కథలో మనకు ఒరిగేదేముంది? ఒరే, కీర్తికి అబార్షన్ చేయించింది మాధవేనని ఇప్పుడది నమ్ముతుంది. పైగా కీర్తి మా మాధవగాడి ఇంటికెళ్ళేటప్పుడు స్టేషన్లో ఆ శర్వాణికి తన మీద ఈగవారినా దానికి కారణం ఆ మాధవగాడు, ధనలక్ష్మి అక్క అని కంప్లైంట్ కూడా రాసిచ్చింది. రాజీకొస్తానని చెప్పి కీర్తిని తీసుకెళ్లిన మాధవగాడు దానికి అబార్షన్ చేయిస్తే శర్వాణి ఊరుకుంటుందా? వాడి కాళ్ళు విరగ్గొట్టి మళ్ళీ లాకప్లో పడేస్తుంది. మళ్ళీ అరెస్టా? మళ్ళీ మృణాలేలు వస్తున్నాయనక్క మాధవ్ నిర్పించడానికి. ఈసారి వచ్చేది మృణాలిని కాదురా, అమృత. అమృత 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 వర్సెస్ శర్వాణి. ఇప్పుడు ఆట రసపట్టు మీదుంటుంది. మాధవ్ తరపున అమృత, కీర్తి తరపున శర్వాణి. రచ్చ రచ్చేరా. నువ్వు చూస్తూ ఉండు, నెక్స్ట్ జరగబోయేది ఇదే. దేని స్క్రీన్ ప్లే తగలయ్యా? ఏదైనా ఉంటే కోర్టులోనే చూసుకుందాం అమృత. నువ్వు నన్ను దాటుకొని మాధవ్ని ఎలా రక్షిస్తావో చూస్తాను.